మరి ఎందుకు చేస్తారు అంతకుముందు? అదే కదా మొన్న వచ్చినప్పుడే ఉంది. సిద్ధరామయ్య 2018 ముందు సిద్ధరామయ్య పెడితే 2018 తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చాక తీసేశారు. 99 అధికారంలో ఉండేవారు సార్, అప్పుడు లేదు. అప్పుడు ముస్లిం రిజర్వేషన్స్ లేవు. ఎవరు చెప్పారు సార్? కేరళలో ఇప్పటి నుంచే ఉన్నాయి సార్. కేరళలో అసలు వీళ్ళు ఎప్పుడు వచ్చారు గవర్నమెంట్ లోకి? అదే కదా సార్, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఒకటే ఎజెండా ఉంటుందా, ఊరికి ఒక ఎజెండా ఉంటుందా, గల్లీకి ఒక ఎజెండా ఉంటుందా? చెప్తుంది అదే సార్, బీసీ ఎస్సీ ఎస్టీలకు వచ్చే రిజర్వేషన్ కదా, ఆయా రాష్ట్రాల్లో బీసీల రిజర్వేషన్ కదా పీకేస్తుంది. ఎవరు పీకేస్తారు సార్? ఒకటి అంతే కదా, వాళ్ళకి బీసీలకు రావాల్సిన పర్సెంటేజ్ ఇచ్చినట్టు కదా. సార్ ఒక్క నిమిషం వినండి సాయి గారు, ఎక్కడెక్కడికో డైవర్ట్ చేసేస్తున్నారు మీరు. నేను సూటిగా అడుగుతున్నా, ఆ చాయిస్ బీసీలకు వచ్చే 4% వాళ్ళకి తీసేసి ముస్లిం అనే పేరుతో ఎందుకు ఇస్తున్నారు? పేరు తీసేసి వాళ్ళకి కూడా బీసీలను ఎందుకు ఇస్తున్నారు? ఒకప్పుడు వ్యతిరేకించినటువంటి కృష్ణ లాంటి మీ పార్టీలోకి రాగానే మానేశాడు, అది ఓ దరిద్రం. దాన్ని ఒక్క నిమిషం సాయి గారు, ఒక్క నిమిషం, మీరు ఎక్కడెక్కడికి దాన్ని డైవర్ట్ చేసేస్తే ఇప్పుడు మేమేమన్నా తీసుకొని వచ్చి కొత్తగా రిజర్వేషన్ ఇప్పుడు 50 దాటిస్తున్నామని మీరు క్వశ్చన్ చేయాలి. ఉన్నటువంటి రిజర్వేషన్ రద్దు చేస్తామన్న పాయింట్ మీద డిస్కషన్ దాని మీదనే అడుగుతున్నాను. ఎలాగా దాన్ని కొనసాగిస్తానంటే బీసీ ఎస్సీ ఎస్టీలకి ఆ 4% అన్యాయం చేసినట్టే కదా, రాజశేఖర్ రెడ్డి చేసిన అన్యాయాన్ని మీరు కొనసాగిస్తున్నట్టే కదా అని అడుగుతున్నా. అన్యాయం చేస్తారైతే బీసీ ఎస్సీ ఎస్టీలకి ఎవరు సార్ అన్యాయం చేసింది? మళ్ళీ మీరు కూడా మాట్లాడతారు అంతే కదా. 4% వాళ్ళకి ఇవ్వాల్సిన 4% తగ్గిస్తే 50% వాళ్ళకు ఉండాలా? అది తగ్గించడం వాళ్ళకి అన్యాయం చేసినట్టు కదా. వాళ్ళ జేబులో ₹4 తీసి వేరే వాళ్ళకి ఇస్తున్నారు మీరు, మీ పేరు చెప్పుకుని. ఏం మాట్లాడుతున్నారు ఒకసారి? నేను నిర్మోహమాటంగానే మాట్లాడుతున్నా. నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను సార్, ఉన్నటువంటి రిజర్వేషన్ మేము ఎత్తేయట్లేదు, కొత్తగా ఎవరికి కల్పించట్లేదు. ఉన్నటువంటి రిజర్వేషన్ తీసేస్తానంటే 100% వ్యతిరేకిస్తా ఉంటున్నా. ఇది మా స్టాండ్. పాయింట్ ఇక్కడ మూలం అడిగాను సార్. ఉన్న రిజర్వేషన్ పెట్టింది రాజశేఖర్ రెడ్డి, వక్ర మార్గాన పెట్టారు. ఏం పెట్టలేదు సార్, వక్ర మార్గం. ముస్లిం అనే పేరు వాడకుండా బీసీఈ అని పెట్టారు, ముస్లింలోని కులాలను పెట్టారు అక్కడ. అనేక మందికి ఉపాధి దొరికింది, అనేక మందికి ఉద్యోగాలు వచ్చింది దాన్ని పెట్టడం వల్ల. ఏం మరి అదే బీసీలకు పోయినట్టే కదా, అది ఓసీలకు కూడా పోయినట్టే కదా. ఓసీలకు కూడా ఇవ్వండి. ఎక్కడ పోతారు సార్? నాకు అర్థం కాలేదు. ఓసీలకు కూడా ఇవ్వండి. ఓసీలో పేదలందరూ అడుక్కునే పరిస్థితుల్లో పోయినంతమంది ఉన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళకి? వాడు కూడా పెట్టేవాడు కదా. సార్ 50% లోబడి పెట్టడానికి సుప్రీంకోర్టు తీర్పులను అనుగుణంగా పెట్టారు. మరి అదే సార్ నేను అంటుంది కూడా, చేసి ముస్లింలకు ఎందుకు ఇచ్చారు? అదే కదా, అదే సుప్రీంకోర్టు ముస్లింలకు రిజర్వేషన్ కూడా అభ్యంతరం చెప్పింది కదా. నేను అంటుంది అదే. సుప్రీం అది మతపరమైనటువంటిది కాదు. అదే సార్ నేను అంటుంది, అది మతం కాదు కులమని వక్రీకరించింది మీరు కదా అంటున్నా నేను. ఏం వక్రీకరించలేదు సార్ గారు, వెనకబడినటువంటి వాళ్ళు దాంట్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ వెనకబడిన అందరిలోనూ ఉన్నారు సార్ వెనకబడినటువంటి వాళ్ళు అంటున్నా నేను. క్రిస్టియన్స్ లో లేరా ఇస్తారా? బౌద్ధుల్లో లేరా ఇస్తారా? జైనుల్లో లేరా ఇస్తారా? సాయి గారు ఒక్క మాట, దాన్ని ఎక్కడెక్కడికో మీరు డైవర్ట్ చేయడం వల్ల నో యూజ్. ఎక్కడికి చేయట్లా, నేను సూటిగా అడుగుతున్నా. ఒక సామాన్య ప్రజలకి సంబంధించిన అంశం అది. ఎవరికి సార్ నేను ఒక మాట చెప్తా, ఉన్నటువంటి రిజర్వేషన్ ని తీసేస్తానని చెప్తే ఎవరైనా కూడా దాన్ని ఒప్పుకోరు అంటున్నాను. నేను కొత్తగా తీసేసి పెట్టారు కదా సార్ ఇక్కడ. ఎక్కడ తీసేసి ముద్ద తీసేసి బీసీఈ అని పేరు పెట్టి నో సార్ జరగలేదు. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ బీసీలకు